సబ్ ఇన్స్పెక్టర్ వాస్తవానికి ట్రాఫిక్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ చెప్తాడు తాగున్నాడని. మీరు నోట్లో గొట్టాలు పెట్టేసి ఊదిస్తున్నారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారికి మరి తాగిన మనిషి తాగలేని మనిషి అని తెలీదా? అంటే సచేంద్ర తాగలేదని చెప్తున్నాడు, తీస్తాలోని చెప్తున్నాడు తాగలేదని. నువ్వెట చెప్తావు మరి? చచ్చిపోయిన తర్వాత చూసినోడివి నీకేం తెలుసా? బతుకున్నప్పుడు చూసిన వాళ్ళేమో తాగలేదని చెప్తున్నాడు, చచ్చిపోయిన తర్వాత చూసిన వాళ్ళేమో తాగున్నాడని చెప్తున్నాడు. సరే ఓకే, అది కూడా నేను ఒప్పుకుంటానండి. మనిషి దెబ్బలు తగిలి గట్టు ముఖం అంతా దెబ్బలు తగిలినాయి, నీకు హెల్మెట్ పెట్టుకోమని చెప్పేసి అని చెప్పింది ఎవరు? పోలీసు వారే కదా. పోలీసు వారు హెల్మెట్ ఎందుకు పెట్టమని చెప్పేసి అని ఒక నిబంధన ఎందుకు పెట్టారు? మీకు తల దెబ్బ తగిలితే చచ్చిపోతారు, రోడ్డు దెబ్బలు తగులుతాయి, కాబట్టి మీరు హెల్మెట్లు ప్రతివాడు పెట్టుకోవాలి, లేకపోతే మీకు ఫైన్ వేస్తాం అని చెప్తే అందరూ హెల్మెట్లు పెట్టుకున్నారు. మా ప్రవీణ్ ప్రగాడాల్ గారు కూడా హెల్మెట్ పెట్టుకున్నారు. మరి హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి ముఖం మీద తల మీద దెబ్బలు అండి? మీరు చెప్పండి సార్, పోలీసు వారు చెప్పాల్సిన ఆన్సర్ ఇది. దెబ్బలు ఎట్లా తగిలినాయి, ముఖం మీద దెబ్బలు ఎట్లా తగిలినాయి అని చెప్పాల్సిన బాధ్యత పోలీసు వారికి ఉంటుంది. ఎన్ని దెబ్బలు తగిలింది అది కూడా వాళ్ళదే బాధ్యత. ఏ దెబ్బ ప్రమాదమైన దెబ్బ అది కూడా వాళ్ళే చెప్పాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో నీకు గుండె మీద తగిలిన దెబ్బ వల్ల జరిగిందా, తల వల్ల తగిలిన దెబ్బ వల్ల చనిపోయాడా, అసలు ఏ దెబ్బ వల్ల ప్రవీణ్ పగడాల ఈ లోకం నుంచి వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పవలసిన బాధ్యత కూడా కోర్టులో పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉంటుంది. ఇది యాజ్ పర్ లా అని చెప్పారు. కాబట్టి నువ్వు ఏ దెబ్బ వల్ల చెప్పలేవు. కాబట్టి ఆ దెబ్బలు ఎట్లా తగిలియో నువ్వు చెప్పలేవు. సరే, రోడ్డు పక్కన బాగున్న మనిషి పడిపోయి ఉన్నాడు, దెబ్బలు తగిలి ఉన్నాయి, దెబ్బలు తగిలింది మనిషి పడితే నీకు 9:30కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్పీ గారు వెళ్ళారు, చూశారు. చూసి చూడటంగానే ఇది యాక్సిడెంట్ అని నువ్వు వేట చెప్తావా? ఎస్పీ గారు నువ్వు చూసావా యాక్సిడెంట్ జరగడం? యాక్సిడెంట్లో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా నీకు? యాక్సిడెంట్ అంటే ఒక బండి రెండో బండిని గుద్ది అతను ఏ టైర్ కింద పడి చనిపోతే దాన్ని యాక్సిడెంట్ అంటారు. ప్రవీణ్ పగడాల ఏ టైర్ కింద పడి ఉండో లేదు. నువ్వు యాక్సిడెంట్ అని ఎట్లా నిర్ణయానికి వస్తావు? ఎవడు చెప్పాడు నీకు యాక్సిడెంట్ అని? ఎవరు చూసాడా ఆ యాక్సిడెంట్ అని? కొన్ని రోజులేమో హిట్ అండ్ రన్ కేస్ అన్నావు, అంటే ఒకటేదో గుర్తు వెళ్ళిపోయింది, 5 కార్లు 6 కార్లు వచ్చినాయి, హిట్ అండ్ రన్ కేసు అన్నావు. ఏది హిట్ చేసింది, ఎట్లా ఆయన పడ్డాడు, ఎట్లా చనిపోయాడు, అది ప్రాథమికంగా పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ లేకుండా అతను ఒక నిర్ణయానికి రావడం పోలీసు వారు చేసిన మహా తప్పు. మరో తప్పు ఏంటంటే ఆయన వెంటనే ఎస్పీ గారు బాడీ చూసిన వెంటనే ఇది యాక్సిడెంట్ అని చెప్పి మీరు వచ్చి బాడీని తీసుకెళ్ళండి, యాక్సిడెంట్లో మీ హస్బెండ్ గారు చనిపోయాడు అని వాళ్ళ మిస్సెస్కి కానీ వాళ్ళ తమ్ముడు గారికి కానీ వాళ్ళందరికీ చెప్పారు. ఇది న్యాయమా? ఇది చట్టమా? ఎక్కడా లేదు. నువ్వు యాక్సిడెంట్ అని చెప్పడానికి ఆధారాలు లేకుండా వచ్చి వాళ్ళని తొందర చేసి బాడీని తీసుకెళ్ళమని చెప్పే హక్కు నీకు ఎవడిచ్చాడు? అదేంటో ముందు తేలాలి కదా. అది కాకుండా రోడ్డుకి 8 అడుగుల అవతల పడింది బాడీ, దెబ్బలతో 10 ఉన్నాయి. దాన్ని నువ్వు క్రైస్తవ లీడర్లు, క్రైస్తవులందరూ అక్కడికి వచ్చి ఇది అనుమానాస్పదమైన డెత్, సస్పెక్టబుల్ డెత్ అని కేకలేసేంత వరకు నీకు తెలియలేదా? అది 194 సిఆర్పిసి కింద బుక్ చేయాలని నీకు తెలియలేదా? నువ్వు ఎందుకు దాన్ని ఫైల్ మూసేయడానికి ప్రయత్నం చేశావు? నీ మీద ఏ ఒత్తిడి వచ్చినాయో చెప్పండి సార్. ఈ మధ్యలో మరి మంత్రి గారు ఒక ఆయన అనౌన్స్ చేసేసాడు యాక్సిడెంట్లో చనిపోయాడు అని. అనౌన్స్ చేసేసాడు, తెలిసిపోయింది. పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇస్తే మన మంత్రి గారు, ఐటీ మంత్రి గారు ఇచ్చేసాడు, ఏమని? యాక్సిడెంట్లో చనిపోయాడు. దానికి
ఆ యొక్క అధికార పార్టీలో ఉన్న మన మిత్రుడే మహాజాన అంట ఆయన ఎవరు, ఆయన వచ్చేసి సీత